అధికార ప్రతిపక్ష పార్టీల మధ్య హోరాహోరీగా సాగిన మహారాష్ట్ర, జార్ఖండ్ సమరంలో గెలుపెవరిదని దేశమంతా ఆసక్తిగా ఎదురుచూస్తోంది. కమలం మిత్రపక్షాలదే విజయమని ఎగ్జిట్ పోల్స్ లెక్కలు తేల్చేశాయి. అయినా ఆ లెక్క తప్పకపోతుందా, మమ్మల్ని విజయం వరించకపోతుందా అని ఇండియా కూటమి లెక్క తప్పకుండా ఎగ్జిట్ పోల్స్ నిజం కావాలని కమలం పార్టీ కోరుకుంటున్నాయి. ఎవరి అంచనాలు ఎలా ఉన్నా ఓటరు తీర్పే అంతిమం. ఓటరు మనసులో ఏముందో తేలేది మరికొన్ని గంటల్లోనే. కౌంటింగ్ సెంటర్ల వద్ద అన్ని పార్టీల నేతలు 1000 కళ్లతో ఎదురుచూస్తూ వేచి ఉన్నారు. కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్ల మధ్య ఉదయం 8 గంటలకే కౌంటింగ్ స్టార్ట్ అయింది. జార్ఖండ్లో 81 అసెంబ్లీ స్థానాలకు ఈ నెల 13, 20 తేదీల్లో 2 విడతల్లో పోలింగ్ జరగగా, తాజాగా వెలువడిన ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు భాజపా కూటమికే విజయం దక్కే అవకాశముందని అంచనా వేశాయి. అలా జరిగితే జార్ఖండ్లో అధికార మార్పిడి తప్పదు. ఇక ఉప ఎన్నిక జరిగిన వయనాడు ఫలితము నేడే వెలువడనుంది. రాహుల్ గాంధీ వదులుకున్న స్థానం నుంచి ఆయన సోదరి ప్రియాంక నిలిచిన సంగతి తెలిసిందే. గెలుపు సంబరాలు ఏ కూటమిలో? వెయిట్ అండ్ సీ.